హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా ఛానల్లో ఫుడ్ ఛాలెంజ్ పెడుతున్నా. అయితే మా వాళ్ళు ఫ్రెండ్స్ 4 తింటారు. మీరు కూడా చూడండి ఎవరు ఫస్ట్ తింటారు, ఎవరు లాస్ట్ తింటారని. ఫస్ట్ వచ్చిన వాళ్ళకేమో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ వచ్చిన వాళ్ళకు సెకండ్ ప్రైజ్ ఇస్తా. అసలు ఏం తినకుంటే 3వ ప్రైజ్ ఇస్తా. ఓకేనా? అందుకని చూడుర్రి, నా ముఖమే కాదు నా వెనకాల ఉన్నారు, ఇప్పుడు కనపడతారు చూడుర్రి. రెడీ, 1 2 3 గో. నాకైతే 3 ప్యాకెట్స్ వచ్చింది. నేనైతే ఎగ్ రైస్ తెమ్మన్నావు, ఏం రైస్ తెచ్చిందా మరి? ఒక ప్యాకెట్ మొత్తం డబుల్ ఎగ్గా అట్లా ఫీల్ అవుతావని చెప్పినాను. చల్లారినాక ఆగా తింటా అన్న లేదు, చెప్పినాం మేమైతే. ఏం అందరు ప్లేట్లో పెట్టినాక స్టార్ట్ చేస్తాం. మా అక్క ఫుల్ కష్టపడేది అనమాట. నువ్వు నాకంటే ఫుల్ కష్టపడు, అది అందరికి ఎరక. లేదు, తినే నోట్లో పెట్టుకున్నాక స్టార్ట్. ఇప్పుడేం కాదు, ఏం లేదు, ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళే. ఇక నీ ఛానల్ నీ రూల్స్ కాంతి. ఫుల్ స్పైసీ చేపించిందో అంతా ఊడ్చేయాలి. ఇది ప్యాకెట్ నీకు కూడా నిమ్మకాయలు కావాలా? ఎవరు వద్దు, నిమ్మకాయ కావాలి. ఆమెకు వద్దంట. కొంచెం ఫస్ట్ ఆగావు, కొంచెం చల్లగా అయింది. ఎగ్ రైస్ కాదా ఇది? ఎగ్గే లేదు. ఒకటి నేను ఒకటి పెట్టినా నేను. చాలేదా? చాలు అంటే అందరికి ఈక్వల్ ఉండాలి మరి. అంతేనా కాదా? ఏమో మరి నాకు తినే కన్నా ఏరేసుకునే ఎక్కువ ఉంటాయి నాకు. నేను కూడా మొత్తం ఏరు పెడతాను. నేను కూడా తినని. స్టార్ట్ చేయరు. 2 1 గో. నేనే గెలుస్తాను, నాకు విపరీతమైన నమ్మకం ఉంది. అంటే నాకు ఫస్ట్ వాటర్ లేని ముద్ద దిగదు. అది కూడా కరెక్టే, అది ఇది. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి చికెన్ బిర్యానీ. రేపు కాదు, ఇప్పుడే ఇప్పిస్తాం. రేపు తిందామనా? ఇంజక్షన్ ఏరేసుకునే వీళ్ళేమో ఏం ఏరేస్తలేదు. ఏం ఏరేయద్దక్క, వాళ్ళు తింటే అన్నం ఏరి కడుపులో వేయాలంట. మిర్చిలు అవి ఏరేయచ్చు. తినాలి. మధ్యలో టీషర్ట్ అండి నువ్వే. తినేటాలి. ఏరోప్లేన్ పోతుందంట, బయట మంచిగా అనిపిస్తుంది తింటుంటే. పోదా ఇప్పుడు విన్ అయిన వాళ్ళకి ఏరోప్లేన్ టికెట్ ఫ్రీ వస్తుంది. అసలు రావక్క చూసినా? సబ్స్క్రైబ్ చేయి. ఓకే, నేనే గెలవబోతున్నాను. ప్లేట్ల కనీసం 10% కూడా అప్పుడే గెలుచుడా మరి. నువ్వు ఒక ప్యాకెట్, నువ్వు చికెన్ ఎగ్ బిర్యానీ, ఎగ్ రైస్ ఇంత తెచ్చినావు. చికెన్ బిర్యానీ రెగ్యులర్ తెచ్చి పెట్టాలి. ఇప్పుడు గెలిచిన వాళ్ళకి తెప్పిస్తా ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకు. ఇది కాసేపట్లో అయిపోతుంది. అందుకే చికెన్ బిర్యానీ తెప్పిస్తాం. మళ్ళీ మా అక్క ఎంత మెల్లగా తింటుంది. నాదే అయిపోతుంది. మామూలుగా కాదు. మిరపకాయలతో పాటు అన్నం కూడా వెళ్తుంది. ఓకే, సూపర్. లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయి.
మీ బిడ్డ కూడా ఉంటుంది వీడియోలలో, ఒక వీడియోలో ఉంది. ఎగ్ రైస్ అన్నాడు, ఎగ్ వేసుకోవాలి. ఒక ఎగ్ మూడిట్లో వేయించుకొచ్చినట్టుంది మా ఆయన. ఆడ ఆనియన్స్ ఎక్కువ వేయాలి. ఎందుకు ఎక్కువ వేయాలి? మామూలు అయితే మూడు ఎగ్గులు వేస్తాడు. ఓకే రమ్మనండి. ఆమె కూడా వేసుకో. ఓకే నేను ఫస్ట్ టైం అమ్మ నిజానికి అయిపోతుంది. అమ్మ మధు మీద అయిపోతుంది. మల్లిక అయిపోతుంది అప్పుడే. మెల్లగా తిను. ఇదేంటి మీరు పాసి తినకుండా మెల్లగా తిన. నిహారిక ఓడమ్మనే. మా నిహారిక మీద హోప్స్ కూడా పెట్టుకుంటారంట. ఫ్యాన్స్ నిహారికకి ఎక్కున్నారు. ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు నిహారికకు. చెమటలు వస్తున్నాయి. కొంచెం చల్లారింది అన్న. కారమైన కూడా తింటున్నా ఫ్రెండ్స్. అది కూడా బిర్యానీ కోసమే. నిహారిక ఫాస్ట్ అంటే బిర్యానీ ఆఫర్. నిహారిక కాదు మా అందరికి. ఫ్రెండ్స్ నావి ఇంకొక 3 ముద్దలు ఉన్నాయి, అయిపోతున్నాయి. ఓ అమ్మ అయిపోయింది. మళ్ళీ ఏంది అసలు నన్ను ఓడిస్తున్నారంటే వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఏంది నిన్న నిన్ను వాడే ఓడిస్తాడు. అగ్గో ఇంకో సబ్స్క్రైబర్ వచ్చారు. మన సబ్స్క్రైబర్ న్యూ సబ్స్క్రైబర్ వచ్చేసాయి. కూర్చోనా అక్కడే. ఇంత ముద్ద పెట్టుకుంటే నోట్లో మింగిపోతాం అనమాట. చిన్నది అమ్మా ఓడిపోయిన ఓడిపోయిన ఏం లేదు, చిన్నగా తినుర్రి. ఇప్పుడు ఏం లేదు, ఇక ఉరకాలి మళ్ళా. తగ్గేదిలే అంటే ఇక చూసి బిర్యానీ కోసం ఎట్లున్నారు అందరు జనాలు. ఇలా ఎందుకో టేస్ట్ అనిపిస్తలే కదా. వావ్ వెరీ గుడ్ నాన్న, తినేసేను. మన్న బాగా టేస్ట్ అనిపిస్తుంది. వావ్ బెర్గాడు కూడా చాలా పెద్ద బుక్కలు పెట్టుకుంటుండు. అక్క చూడక్క, నీకు మైక్ ఇచ్చిన మాట్లాడొచ్చు ఏదన్నా. తినడం మీదనే ఉంది మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తం. అందుకే గెలుస్తలేదు ఆమె. అమ్మ అయిపోతుంది. అయిపోడు కాదు, రికార్డ్ అయితే లేదు ఇది. జోక్ చేసిన అనుకున్నా. అంటే కుక్క పడుతుంది కదా, సడన్ గా షాక్ ఇస్తే ఎక్కింది అట్లా చేసిన. మోహన్ యారికి గడిచిపోతుంది. ఒరే ఏంది అట్లా ఏడవకండి అక్క నా మీద పడి. నాకు అసలే సిగ్గు. మధులిక ఫస్ట్ అనుకున్నావు, మధులిక లాస్ట్ అయిపోయింది. అమ్మ నిహారిక ఛాలెంజ్ కి ముందే చెప్పింది అనమాట, నేను గెలిచి నా మీద పుల్లులు పెట్టుకోకండి, కుతంత్రాలు ఏమంటారు ఓం భగిని బాగోదరు చేయకండి. అయిపోయింది అప్పుడే. నన్నే ఒడిచిందంటే నిహారిక గ్రేట్. అప్పుడే ఏమంటారు విన్నింగ్ డిక్లేర్ అయిపోయింది. చెప్పులా కాదక్క, నేను డైలీ ఓడిచ్చేస్తాను. నిహారిక మా అమ్ముల దాంట్లో కొంచెం ఎక్కువ పెట్టింది రైస్, అందుకే తొందరగా అయిపోయింది. ఇంత పెట్టిన ఫ్రెండ్స్ నేను ఆమెకి అబద్ధం చెప్తుంది. పెట్టినా కొంచెం పెట్టినా ఎలిమినేట్ అయిపోయాను. ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళు ఇది కూడా కంప్లీట్ చేయాలి. ఎస్ అంతే. మీరు ఓడిపోతా అంటే ఓడిపోండి. రూల్స్ నిహారిక గెలుస్తుంది. నిహారిక ఇది నా కాంటెస్ట్, నా రూల్స్ నడిచే వాళ్ళనేం పట్టించుకో. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. వెంటనే క్రాంతి శిష్యురాలు కదా, మాకు ఈ ఏరడం వల్ల లేట్ అయింది. ఆమె ఏం ఏరలేదు. నేను మొత్తం వేరేసిన. చూడు నిహారిక వాటితో సహా తినేసింది.
నిహారిక నా ఫ్రెండ్ అనుకున్నా కానీ కాదు, ఇద్దరం ఒకటే. వెనకాలేమో ఉంది నిహారిక. అయినా I don't care, bro. అయిపోయింది. నేను ఫస్ట్ టైం ఇంతగానం తిన్నా, అది కూడా ఇంత తొందరగా. నాకు ఎక్కట్లేదు సారు, సూపర్ ఫస్ట్ ప్రైజ్. నాకు ఎక్కట్లేదు. వావ్ చూసినావా మా బుజ్జి అక్క మెడల్ పక్కన పెట్టి క్లాప్ కొట్టాలి. మెడల్ వేస్తుంది. లేదు యా ఏ తినడం పక్కన పెట్టి ఫస్ట్ నా క్లాప్స్ కొట్టండి. అమ్మ అయిపోతున్నావు నా ఇద్దరు కొంచెం పోటీ. అది నీ హక్క తొందరగా అక్క ఫాస్ట్ ఫాస్ట్ తిను. ఆగు మమ్ములు. ఆగు నాన్న, చిన్నగా తిన్నాను కొంచెం చిన్నగా. నేనే కాదు నిహారిక చూడండి, ఏ వదిలిపెట్టలేదు, మొత్తం ప్లేట్ ఖాళీ చేసింది. మధులిక దాంట్లో ఇక్కడ సగం ఉంది, అక్కడ సగం ఉంది. ఇంకా వీళ్ళు ఏం తిన్నారు, వీళ్ళిద్దరు అసలు ఆ పక్కన ఏంటి చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఈమైతే సగం సగం అన్నం పక్కకే పెట్టి. పచ్చిమిరపకాయలు దొండకాయలు తింటున్నా, ఎందుకు తిన్నారు? అన్ని సరే తినేసి ఇవి కూడా తినేసి నువ్వు. ఎంతైనా నిహారిక చూడండి అలా ఏం లేదు చూసినా. నీళ్ళు కూడా అయిపోయాయి. చూడండి నా ఈమె అన్ని నా దాంట్లో వేసింది. ఆమె తినలే, ఫస్ట్ అక్క తినలే. బట్ మొదటి బహుమతి గెలుచుకుంది. ఆ? మరి ఏమి ఇస్తారు అనుకున్నావు? బిర్యానీ అన్నావు కదా. అయిపోయి అది అప్పుడు అది తినక ముందుకు, తిన్నాక ప్లేట్ మార్చిన నేను. ఈ అన్న నువ్వు అట్లా వేయొద్దన్నా. అది లేదు అయిపోయింది. ఇద్దరు మాట్లాడుతున్నారు. అన్న అట్లా వేయొద్దన్నా. అది ఎట్లా చేసినా అయిపోయింది. అనవసరంగా ఫస్ట్ తిన్నా అనిపిస్తుంది నాకు ఫ్రెండ్స్. సర్లే ఇక తెప్పిస్తా, నీకు బిర్యానీ ఇప్పుడు మాట అంటే మాట్లాడన్నా. ఇప్పుడు తినాలి. ఇప్పుడు వద్దులే అన్న. ఏంది కొద్దిసేపు అయినా తింటా. తింటావా బిర్యానీ? చచ్చిపోతుంది ఇంకా అసలు తింటే. రేపు బిర్యానీ చాలు. ఇప్పుడు రేపు లేదు ఎల్లుండి లేదు, ఇప్పుడే. అన్ని వచ్చేది మాటలే. అన్నట్టు ఇంకో నేనుండగా ఎవరు గెలవని నేను. రేపు ఏం చేద్దామంటే, రేపు ఈవెంట్ ఉంది పోవాలి. అవును రేపు ఈవెంట్ ఉంది కానీ ఎల్లుండి హ్యాడ్ టెన్షన్ నిండా బిర్యానీ చేస్తాం. సేమ్ కంటే డే బిఫోర్ ఎస్టర్డే కాదు, డే బిఫోర్ ఇంకో వీళ్ళు గెలవలేదు. నేను గెలిచిన సెకండ్ ప్రైజ్ ఏం గెలిచినాం? ఇంకో పల్లెంలోనే పెట్టింది, ఏం లేదు. ఇది చూడండి ఇగో. మేమైతే రైస్ తో సహా వదిలిపెట్టింది. నేనే కొంచెం ఆవన్న కొంచెం పక్క పక్క కట్లేసింది కానీ చల్లగాలి వస్తుంది అనుకుంటే చల్లగాలి వస్తలేదు ఫ్రెండ్స్ బయటకు వస్తే. అవును అదనమాట. మొత్తానికి నిహారిక కాంటెస్ట్ గెలిచింది. అంచేత నిహారికకు బిర్యానీ గిఫ్ట్ ఇస్తున్నాం. ఇప్పుడు అట్లే ఇది ఫస్ట్ ప్రైజ్ అన్నమాట. ఇది అక్కకి సెకండ్ ప్రైజ్ అన్నమాట. అక్కడి సెకండ్ ప్రైజ్. ఇగో నాకు అంతకన్నా పెద్ద వచ్చింది. ఇగో అంతే మరి అట్లే ఉంటుంది. ఆహా ఇది నాకు ఇచ్చేసి నువ్వు తీసుకో. అది కదిలేదు. నువ్వు తీసుకో, ఇది నాకు ఇచ్చేసి. థర్డ్ ప్రైజ్. ఇది ఫస్ట్ ప్రైజ్ అన్నమాట. ఏదో కవర్ చేసుకోవాలి. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మళ్ళీ మీరు కామెంట్లు చేయరు, కామెంట్లు చేస్తే డ్రా తీస్తా. కామెంట్లు చేసారు అనుకో డ్రా తీస్తా. డ్రా తీసిన వాళ్ళకు ఖచ్చితంగా బిర్యానీ ఇప్పియా. మండికి తీసుకోబోతాడు. మా రెగ్యులర్ కస్టమర్లు మేము. మా ఇంటి ఇలవేల్పు అనమాట, ఫారెస్ట్ మండి. ఆడికి తీసుకుపోతా. లేదు అంటే రూరల్ మండికి తీసుకుపోతాం. అక్కడ కూడా ఛాలెంజ్ మా ఆవిడకు చాలా ఇష్టమైన మండి అది, రూరల్ మండి. ఎంత చాలా ఫేమస్ అండి. అట్లా రూరల్ మండి ఫేమస్ అండి. ఆయన పేరు ఏదో ఉంటది, సుబ్బారావు, గోపాలు. ఓకే నాకు మంచి సజెషన్స్ ఇస్తున్నారు. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఆయన ఛానల్ కామెంట్ చేయండి. నా ఛానల్ మమ్మీ కప్పు కొట్టేసిన తిని తిరుగుదాం. ఇవాళ తిన్నారు కదా వీళ్ళు, రేపు నేను తిరుగుతాను పోతున్నా. ఓకే
బాయ్ 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 ఫ్రెండ్స్.